తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుంచి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయాని కంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులను టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుంచి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయం కంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులను టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ. రైట్. ఏదైతే టీటీడీ శ్రీవారి భక్తులకు ఒక సూచన చేసిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుమలలో దాదాపు 70,000 నుంచి 80,000 మంది వరకు కూడా రోజులో శ్రీవారి దర్శనం టీటీడీ అధికారులు చేయిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది నిత్యం జరిగే కార్యక్రమమే. కానీ ఇందులో ముఖ్యంగా సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు కూడా అనేక సమయాలలో అనేక రకాలుగా భక్తులకు దర్శన సౌకర్యాలను టీటీడీ కల్పిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఆ సుప్రభాత సేవ కావచ్చు, తోమాల, అర్చన, విఐపి బ్రేక్, అలాగే కళ్యాణోత్సవం, ఈ టికెట్లు అన్నింటికీ కూడా టైం ప్రకారం ఆయా సమయాలకు దర్శనానికి వెళ్లి భక్తులంతా కూడా దర్శనానికి చేసుకుంటున్న పరిస్థితి. మరోపక్క సర్వదర్శనం టైం స్లాటెడ్ భక్తులు కావచ్చు, లేకపోతే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు కావచ్చు, వీరు మాత్రమే టయాన్ని అనుసరించకుండా ఎప్పుడు పడితే అప్పుడు దర్శనానికి రావడంతో కూడా ముందు టైం ప్రకారం వచ్చే భక్తులకు ఒకంత ఇబ్బందికర వాతావరణాన్ని టీటీడీ గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు ఏ సమయానికి వచ్చారు, ఎవరు ఎన్ని గంటలకు దర్శనం చేసుకోవాలి, ఎంతసేపు వారికి దర్శనం చేయించాలి అనే దీని మీద టీటీడీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో టైం ను అనుసరించకుండా భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు టైం స్లాటెడ్ దర్శనం కలిగిన భక్తులు ఎవరైతే వస్తున్నారో వారి వల్ల ఆ దర్శనానికి టైం ప్రకారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ గుర్తించి దానికి కఠిన నిబంధనలు అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోమవారం నుంచి కూడా ఇది ట్రయల్ రన్ గా కూడా టీటీడీ అధికారులు పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సర్వదర్శనం టైం స్లాటెడ్ కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించిన టైం ప్రకారం వారు దర్శనానికి వస్తే వారిని దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావించింది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు కూడా వారికి కేటాయించిన సమయంలోనే వారికి కేటాయించిన ప్రాంతానికే చేరుకొని దర్శనానికి వెళ్లాలని కూడా టీటీడీ రూల్ అయితే పాస్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భక్తులు ఆయా సమయాలకు వచ్చి దర్శనం చేసుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుకుంటున్న పరిస్థితి. భక్తులంతా సంయమనం పాటించి స్వామి వారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ భక్తులు సర్వదర్శనం భక్తులు టైం స్లాటెడ్ కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా ఆ టైంకి రాకుండానే ఆ మిగిలిన భక్తులకు తీవ్ర అంతరాయం, ఇబ్బంది కలుగుతుందని టీటీడీ నిర్ణయం తీసుకునింది. ఇందులో భాగంగా సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే టోకన్లు లేకుండా ఉంటారో వారు కంపార్ట్మెంట్లలో దాదాపు ఒక రోజంతా కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ టైం స్లాటెడ్ ప్రకారంగా టయానికి దర్శనానికి భక్తులను అనుమతిస్తుంటారు. దాంట్లో దాదాపు 45,000 మంది వరకు టైం ప్రకారం దర్శనానికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. మిగిలిన
20 నుంచి 30 వేల మంది వరకు ఉండే భక్తులు ఎవరైతే ఉంటారో వారు సర్వదర్శనానికి వెళ్లే భక్తులు ఉంటారు కాబట్టి వారినందరికి కూడా ఈ టైం స్లాట్ కి ఇచ్చిన టోకన్ టికెట్ల ఆధారంగా మిగిలిన సమయాలలో వారిని కూడా కలిపి అందరినీ దర్శనానికి పంపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ టైం స్లాటెడ్ కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు టైం ప్రకారం వస్తే ఖచ్చితంగా అందరికీ దర్శన భాగ్యం కల్పించే విధంగా ఉంటుందని టీటీడీ భావించి ఈ నిబంధన అయితే తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికైతే టైం స్లాటెడ్ కలిగిన భక్తులు ఖచ్చితంగా ఆయా టయానికి మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ తిరుమలలో కూడా అదే విధంగా ఆ ఆ మైకుల ద్వారా కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తూ కూడా ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, రమణ.